హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు 15వ భాగం. బిఫోర్ వీడియోలో విజయగతం గురించి చెప్పిన శారదాకి మరి శ్రీధర్ అని అడిగింది వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. నా కథ ఇంకా పూర్తవలేదు. తర్వాత నా కథ కాస్త మలుపు తిరిగింది. శ్రీధర్ మెడిసిన్లో నాకు 2 ఏళ్ల సీనియర్. కాలేజీలో మామూలు పరిచయం స్నేహంగా ఏడాదిగా మారింది. మరో ఏడాదిలో స్నేహం ప్రేమగా మారింది. శ్రీధర్ నా గురించి అంతా విన్నాడు. అతనికి కొన్ని మంచి ఆదర్శాలున్నాయి, పిచ్చి ఆదర్శాలు అన్నవాళ్ళు ఉన్నారు. అతను ఒక వితంతువుని వివాహం ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ఒక వితంతు స్త్రీ పరితప్త హృదయం గ్రహించాక ఏర్పరచుకున్నది. ఆమె ఎవరో కాదు, అతని చెల్లెలు. పెళ్ళైన 6 నెలలకే భర్తను కోల్పోయిన ఆ అభాగిని కన్నీటిని చూసి చెల్లించి తీసుకున్న నిర్ణయం అది. ఆఖరి సంవత్సరంలో తన ప్రేమ బయటపెట్టి వివాహం చేసుకుంటానన్నాడు. తెల్లబోయాను. నేను వితంతురాలని శ్రీధర్ అన్నాను నిర్జీవంగా. తెలుసు అన్నాడు నిర్లిప్తంగా నవ్వుతూ. బిడ్డ తల్లిని అన్నాను. అది తెలుసు. చిరునవ్వుతో అంటున్న శ్రీధర్ని నమ్మలేనట్టు చూశాను. అతని ఔదార్యానికి సంస్కారానికి కదిలిపోయాను. స్త్రీ పురుషుల సంబంధం మీద హేయత విరక్తి పుట్టిన నాకు శ్రీధర్తో పరిచయం అయ్యాక కానీ, అతని ప్రేమానురాగాలు చవిచూచాక స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అన్నది ఎంత ఔన్నత్యంగా ఉండగలదో తెలిసింది. అతనితో వివాహం అయ్యాకే ఇష్టమైన చోట స్త్రీ పురుషుని సంబంధంలో స్వర్గం చూడవచ్చని అర్థం చేసుకున్నాను. శారద, శ్రీధర్ దేవుడు. అలాంటి పురుషులు ఇంకెవరన్నా ఉన్నారో లేదో నాకు తెలియదు. శ్రీధర్లా ప్రతి పురుషుడు ఆలోచించితే స్త్రీల కన్నీటి కథలే ఉండవు. భర్త పోతే, భర్త వదిలితే జీవోత్సవంలా బతికే స్త్రీలను శ్రీధరలా చేపట్టగలిగిన వ్యక్తులు 100కి 1 ఉంటే కొందరు స్త్రీల కన్నీరు అయినా తొడవచ్చు. అతని సహృదయతకి సంస్కారానికి నేనే కాదు అందరూ అబ్బరపడ్డారు. నాన్నగారైతే కన్నీళ్లతో అతని గుండెలకి అద్దుకున్నారు. నేను కన్నీటితో అతని పాదాలను అభిషేకం చేశాను. మా అత్తమామలు వివాహానికి వచ్చి నిండు మనసుతో ఆశీర్వదించారు. పాపని మేము చూసుకుంటాం, మా దగ్గర అలవాటేగా. కొత్తలో మీ మధ్య పాప ఉండటం మంచిది కాదు, అతను ఏమన్నా అనుకోవచ్చు అన్నారు అమ్మా నాన్న. పాపను వదిలిపెట్టాలని లేకపోయినా అమ్మా నాన్నల మాటల్లో నిజం ఉందనిపించి కొత్త కాపురానికి ఒంటరిగా వెళ్ళాను. నన్ను చూస్తూనే పాప ఏది అన్నాడు శ్రీధరు. ఇంట్లో ఉంచేశాను, అమ్మ వాళ్ళు చూస్తామన్నారు అన్నాను. శ్రీధర్ నా వంక సూటిగా చూసి, విజయ, ఇదేనా నీవు నన్ను అర్థం చేసుకున్నది? పాప లేకుండా పాపని వదిలి నిన్ను రమ్మని అంట ఈనుడిలా కనిపిస్తున్నానా? ఓ తల్లి హృదయాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేని పాషాన్నాన్న. పాప లేకుండా నీవు నా దగ్గర సుఖంగా బతకగలవని నేను నమ్మగలనా? నీవు నన్ను ఎంత తక్కువ అంచనా వేశావు బాధగా అన్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు అతని ఔన్నత్యాన్ని చెప్పేందుకు. శ్రీధర్ అన్నాను సంతోషంగా అతని గుండెల మీద వాలిపోయి. శ్రీ, నీవు దేవుడివి, మనిషివి కావు. కళ్ళ నీళ్లు తిరుగుతుండగా కృతజ్ఞతతో అంతకంటే నోటమాట రాలేదు. పిచ్చి, ఈ రోజు నుంచి పాపకి నేను తండ్రిని, పాపకెప్పుడూ నేను తండ్రిని కానని చెప్పకు. పద వెళ్ళి తీసుకొద్దాం అంటూ అప్పటికప్పుడే టాక్సీ ఎక్కి బయలుదేరదీశాడు. శారద, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా 2 ఏళ్ల బాబుకి 7 ఏళ్ల మా పాపకి శ్రీధర్ తండ్రి. ఇద్దరికీ తేడా చూపించినట్లు నేనెప్పుడూ గమనించలేదు. ఈరోజు నాకంటే అదృష్టవంతురాలైన స్త్రీ ఎవరో ఉండరు. మనసిచ్చి పుచ్చుకునే భర్త, ముత్యాల్లాంటి పిల్లలు, ఇంతకంటే స్త్రీకి ఏమీ అక్కర్లేదు. ఇవి లేని స్త్రీ ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప ఉద్యోగం చేసినా, భర్త ఎన్ని వేలు ఆర్జించినా
ఎంత దౌర్భాగ్యురాలో నా అనుభవం పాఠం వల్ల తెలుసుకున్నాను. అంచేత ఏ స్త్రీ అయినా భర్త ఆదరాభిమానాలకి లోటయ్యి హింస అనుభవిస్తుంటే నా ప్రాణం గిలగిల్లాడుతుంది. లోకాన్నంతని బాగు చేయలేము, కానీ నా చేతిలో ఉన్న సాయం ఏ ఒక్క స్త్రీకైనా చేయగలిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది అంది విజయ. డాక్టర్ గారు, మీరెంత అదృష్టవంతురాలు, మీలాంటి అదృష్టం అందరికీ వస్తుందా అన్న భరోసా ఉంటే ఏ స్త్రీ తెలిసి నరకంలో మగ్గదు. ఆ నరకంలో నుంచి పైకి రావటానికి చేయూతనిచ్చే శ్రీధర్ లాంటి పురుషులు అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు కాకపోయినా వచ్చే శకానికైనా అలాంటి హృదయం సంస్కారం కనపరుస్తారని ఆశిద్దాం. భార్య చనిపోతే భర్త పెళ్లి చేసుకున్నట్టే భార్యకి ఆ హక్కు ఉందని, భర్తకి దూరమైన స్త్రీకి పాపిష్టి స్త్రీ కాదని సమాజం గుర్తించితే మంచి రోజు వస్తుందని ఆశిద్దాం. భార్యని హింసించే హక్కు లేదు భర్తలకి. అలా హింసిస్తే సహిస్తూ పడి ఉండే రోజులు పోయాయని అలాంటి మగవాళ్ళకి తెలియచెప్పాలి నీలాంటి వాళ్ళు అంది డాక్టర్ విజయ. శారద అంగీకార సూచకంగా తల ఆడించింది. విజయ భోజనం పూర్తి చేసి చేయి కడుక్కు వచ్చింది. ఈజీ చైర్లో అలసటగా వ్రాలింది. ఒక్క సందేహం మిగిలిపోయింది ఇంకా. శారద నవ్వుతూ అంది, ఇంకా ఏం మిగిలింది, నన్ను పడుకోనివా? విజయ కళ్ళు విప్పి నవ్వుతూ అంది. ప్రకాష్ గారి సంగతి మీరేం చెప్పలేదు, తర్వాత ఏమయ్యారు ఆయన? శారద కుతూహలంగా అడిగింది. అవునవును, ప్రకాష్ గేమ్ నిక్షేపంలా ఉన్నాడు. అయితే ఈసారి రివర్స్ గేమ్ ఆడుతున్నాడు. అర్థం కాలేదు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాళ్లే. పిల్లని ఇచ్చే వాళ్ళు లేక ప్రతి వాళ్ళ మొదటి భార్య ఎందుకు వెళ్ళిపోయిందని అడిగి మానుకున్నారు. ఆఖరికి ఓ తలమాసిన వాడు పిల్లనిచ్చి తల కడుక్కున్నాడు. లేనింటి పిల్ల అయితేనే మొగుని ఎలా కంట్రోల్లో పెట్టిందో కానీ కొంగున పడేసుకుంది. ఇప్పుడు ఆమె కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నుంచోమంటే నుంచొనే స్థితికి దిగజారాడట. ఆ మధ్య మా అత్తగారు బాధపడుతూ చెప్పారు, అలాంటి మగవాళ్ళందరూ ఆఖరికి అలాగే తయారవుతారులే. పెళ్ళాం కూడా పోతుందేమో అని భయం అనుకుంటా. ఇంకేం సందేహాలు లేనట్టేనా? విజయ నవ్వి కళ్ళు మూసుకుంది. ఉదయాన్నే ఊరి నుంచి వచ్చిన శారద భర్త శివరాం గుమ్మానికి తాళం ప్రత్యక్షం అవడంతో ఆశ్చర్యపోయాడు. ఇంత పొద్దున్నే శారద ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళింది? ఆలోచనలు తోచక మామూలుగా బజారు కన్నా వెడితే శారద పక్కింట్లో తాళం ఇవ్వటం గుర్తుకు వచ్చి పక్కింటికి వెళ్ళాడు. పక్కింటి ఆయన కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న వాడల్లా శివరాంని చూసి ఓహో వచ్చారా అన్నాడు. శారద తాళం మీకు ఇచ్చిందా అండి? ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. ఆయన ఒకసారి కళ్ళజోడులో నుంచి శివరాముని పరికిస్తూ తాళం ఇచ్చింది అమ్మాయి, కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. 3 రోజుల క్రితం తాళం ఇచ్చి వెళ్ళింది. బహుశా ఊరు వెళ్ళినట్లుంది అన్నాడు ఆయన అదోలా. శివరాం ఆశ్చర్యంగా ఊరు వెళ్ళిందా, ఎక్కడికి అన్నాడు. తెలీదు, చూడండి మిస్టర్ శివరాం, ఒక్క మాట చెబితే ఏమి అనుకోరు కదా అన్నారు ఆయన. అంటూ వీధిలోకి చూసి ఆటో ఆగి ఉండటం చూసి బయట ఆటో ఉన్నట్టుంది, ముందు ఇంటికి వెళ్ళండి, తర్వాత మాట్లాడదాం అంటూ లోపలికి వెళ్ళి తాళం తెచ్చి ఇచ్చాడు. ఆయన మాటలకు అర్థం బోధపడక శివరామ ఆశ్చర్యపోతూనే తాళం తీసుకొని వెళ్ళాడు. ఈ శారద ఎక్కడికి వెళ్ళింది? వద్దన్న పుట్టింటికి వెళ్ళిందేమో. రాని పని పట్టాలి. కసిగా కోపంగా పళ్ళు కొరికాడు. అసలే ప్రయాణపు బడీలకతో చిరాగ్గా ఉన్న అతనికి ఇంటికి వచ్చేసరికి శారద లేకపోవడంతో తిక్కగా ఉంది. వంటింట్లోకి కాఫీ కాచుకోవాలని వెళ్ళాడు. పాలు లేవు. పని మనిషి అన్నా వస్తే బాగుండును. ఈ శారదకి ఎంత ధైర్యం! తనకిష్టం లేదని చెప్పినా వెడుతుందా? కానీ ఎదురుగా లేని శారదని ఏం చేయలేక కోపం కొద్దీ బాల్చీలో కొద్దీ నీళ్లు కసిగా దిమ్మరించుకున్నాడు. తలుపులు తీసి ఉండటం చూసి పని మనిషి లోపలికి వచ్చి
మీరా బాబు, అమ్మగారు వచ్చారేమో అనుకున్నాను. బాబో, ఎంత ఘోరం జరిగిపోయింది. కాస్తిలో తప్పిపోయింది. అమ్మ బాబోయ్, అమ్మగారు ఎంత సాహసం చేశారో తెలుసా బాబు. వస్తూనే శివరాం చూసి గుండెల మీద చేతులు వేసుకొని అప్పలమ్మ మొదలుపెట్టింది. శివరాం చిత్కుడయ్యాడు. తెల్లబోతూ ఏం చేసింది అమ్మగారు గాబరాగా అడిగాడు. మీరటి వెళ్ళగానే అమ్మగారు ఇసం మింగారు బాబు. అదృష్టం బాగుండబట్టి సమయానికి సాకలోడు చూసి ఇరుగు పొరుగుని కేకెట్టాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ఆ దేవుడు చల్లగా చూడబట్టి గండం గడిచి బతికి బయటపడ్డారమ్మగారు. లేదంటే ఎంత ఘోరం జరిగిపోను. అప్పలం మాట్లాడుతూనే ఉంది. శివరాం మొహం పాలిపోయింది. శారద ఆత్మహత్యకి తలపడిందా? ఎందుకు అలా చేసింది? మనసులో మాట తెలియకుండానే పైకి అన్నాడు. ఎందుకేమిటి బాబు, మొగుడు పెళ్ళామన్నాక మాట అనుకోకుండా ఉంటారా? ఈ మాత్రం దానికి నిండి ప్రాణం తీసుకుంటావా? అమ్మ అని కేకలేశాను బాబు. అమ్మకి అసలే అభిమానం. మీరు సిటపటలాడితే కేకలేస్తే ఆ అమ్మకి పౌరుషం వచ్చి ఎంత పని చేసింది బాబు. ఇకపై ఆ అమ్మకి పౌరుషం వచ్చే ఎంత పని మాటలు అనకండి అని హితువు బోధించింది. అవేవి శివరాముకు వినపడలేదు. శారద ఎంతకు తెగించిందా, ఎంత పనిచేసింది. తనని నలుగురిలో అవమానపరచటానికి కాకపోతే అంత ఏం కొంప మునిగిందని ఎంత ఘోరం చేయాలి. ఆవేశంతో అతను ఒళ్ళు ఉడికిపోసాగింది. వివాహ బంధాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.